నిన్ననే మనం అలాంటి విషయాలు కూడా మనం చర్చించాం. సార్ అదాని తెరపైకి బాబుతో మంతనాలు భూ బదలాయింపు ఈ విషయం వాస్తవంగా నేను ఐ కెన్ క్లెయిమ్. ఎందుకంటే అదాని పేరు చెప్పకుండా గూగుల్ అంటున్నారు అని ఆధారాలు అప్పటికి జగన్ కూడా చెప్పలేదు. ఈరోజు కనుక చూస్తే మనం వాళ్ళ పత్రికలో మొత్తం పెద్ద పెద్ద ఇవి వేశారు, ఫ్యాక్సిమిలీస్. అదాని పేరుంది. ప్రభుత్వం ఈరోజు నిన్న విడుదల చేశారు జీవో. ఏది? గూగుల్ డేటా సెంటర్ కోసం భూమిని బదలాయిస్తూ ఒక జీవో విడుదల చేశారు. దాంట్లో అదాని పేరు ఉంది. గూగుల్ అదాని డేటా సెంటర్ అనే పద్ధతిలోనే అది ఉంది. నిజంగా ఇది మొదటే ఎందుకు చెప్పలేదు? తర్వాత కూడా ఆ అంశాన్ని దాటేసి గూగుల్ ఇప్పుడు ఇద్దరు కలిసి పెట్టారండి. XY ఎక్స్ అని చెప్పి వైని ఎందుకు పక్కన పెట్టడం? అంటే దాంట్లో ఏదైనా ఉందా? పోనీ ఉందా అంటే అదాని కామన్. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైసీపీకి టీడీపీకి కామన్ ఫ్యాక్టర్స్ రెండు. ఒకటి మోడీ, రెండు అదాని. బికాజ్ మోడీ ఈజ్ అదాని, అదాని ఈజ్ మోడీ. ఇది భారతదేశం అంతటికి తెలిసిన విషయమే. నిన్న అదాని వచ్చి చంద్రబాబు గారిని కలుసుకున్నాడు. ఆయన వివరంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి తగిన అవకాశం ఇప్పటికే చాలా వరకు ఉన్న అవకాశాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు రేవులు అయిపోయినాయి, విమానాశ్రయాలు అయిపోయినాయి, ఫ్యాక్టరీలు అయిపోయినాయి. మరి ఇంకా ఏమేమి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయో మనకు తెలియదు. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ను అదాని ప్రదేశ్ అనే ఒక భూతపదంలాగా వాడటం అన్నది కూడా మీడియాలో జరుగుతూనే ఉంది. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అదేం చెప్పలేదు. మీరు చూడండి, నేను అందుకే చెప్తుంది. నిన్న ఒక చాలా ప్రముఖమైన అందరికీ తెలిసిన చంద్రబాబు దగ్గర కూడా పనిచేసిన ఒక రాజకీయ విశ్లేషకుడు లేదా రాజకీయ వ్యక్తి అంటున్నారు. ఏమని అంటే భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ అండి స్పెషల్. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ ఏది బీజేపీని అదానిని ఏమీ అనదు. మిగిలినవన్నీ మాట్లాడతారు. అదాని సైలెంట్ అండ్ అదాని. బికాజ్ అదాని ఈజ్ క్లోజ్. ఈ చేయి అటు అది. కాబట్టి అదానిని నిన్న కలిశారు చాలా వివరంగా. మళ్ళీ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడిన విశాఖ ఉక్కు గురించి మాట్లాడితే అదే విశాఖ ఉక్కులో కార్మికులకు నిన్న జీతాలు కూడా తగ్గిస్తాము, మీరు 70% ఇస్తాము, 30% జీతం ఇవ్వమని ఒక ఉత్తర్వు కూడా విడుదల చేశారు. మరి అదాని ప్రేమ ఏంటో, ఉక్కు ఫ్యాక్టరీ మీద సీతకన్ను ఏంటో తెలియదు మనకు. కానీ జగన్ బాటలో చంద్రబాబు బాటలో జగన్ మనకు తెలియదు. కానీ అదాని బాటలో మటుకు కామన్. అది అర్థమవుతుంది. ఏమైనా స్పందిస్తారేమో చూద్దాం కూటమి నాయకులు. పవన్ కళ్యాణ్ ఎలాగో ఈ విషయాల్లో టోటల్లీ సైలెంట్. ఏం మాట్లాడినా మనం మాట్లాడాల్సిందే. సార్ మోడీ సర్కస్